హాయ్ హలో ఎవరివన్. ఈరోజు మనం టోకెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. టోకెన్స్ అనేది ఏంటి, క్లౌడ్లో మనం టోకెన్స్ అనేది ఇప్పుడు ఎల్ఎల్ఎమ్స్లో టోకెన్స్ అనేది చాలామంది అయిపోతానే అంటారు. అంటే టోకెన్స్ అనేది ఎలా కౌంట్ అవుతుంది, ఇప్పుడు మనం కంటెంట్ ఇచ్చామంటే ఆ టోకెన్స్ అనేది ఎలా తీసుకుంటుంది, సింగిల్ లెటర్ తీసుకుంటుందా లేకపోతే పారాగ్రాఫ్ తీసుకుంటుందా, టోకెన్స్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, టోకెన్స్ అనేది చాలా కంపెనీస్లో ఇప్పుడు చూస్తున్నాం. అంటే డిఫరెంట్గా యూజ్ చేయడం అనేది చేస్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్లౌడ్ ఉంది. క్లౌడ్లో మనం ఏదైనా కంటెంట్ ఇచ్చామంటే, ఏదైనా కాంటెంట్ ఇచ్చామంటే దానికి మన టోకెన్స్ అనేది అయిపోవడం వల్ల మనకి అంటే మనం కరెక్ట్ వేలో ఇస్తేనే మనకి ప్రాంప్ట్ అనేది గుడ్ వేలో ఇస్తే మాత్రమే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. దాన్ని మనం ఎలా ఇవ్వాలి అంటే టోకెన్ అప్లై చేసిన అనేది ఎలా చేయాలి. టోకెన్ అంటే ఏంటంటే తెలుసా, టోకెన్ అంటే ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ఉంది, పారాగ్రాఫ్లో 4 లెటర్స్కి దానికి 1 టోకెన్ అనేది ఖర్చు అవుతుంది. ఓకేనా, అటువంటివి ఎన్నైతే లెటర్స్ ఉంటాయో 4 లెటర్స్ అన్నిటికి ఒక్కొక్క టోకెన్ అవుతుంది. ఓకేనా, డైలీ క్లౌడ్ ఇచ్చేది 500 టోకెన్స్. అటువంటివి మనం కంటెంట్ ఇచ్చేటప్పుడు మనం టోకెన్స్ అంటే ఇన్పుట్ టోకెన్స్ ఉంటాయి, అవుట్పుట్ టోకెన్స్ ఉంటాయి, రెండు తీసుకుని మనకి ఇస్తుంది అనమాట అవుట్పుట్ అనేది కంప్లీట్గా. టోకెన్స్ అనేది మనం చాలా వాల్యుబుల్ అనమాట. మనం ఏ కంటెంట్ ఇచ్చినా అంటే పిచ్చిగా ఇవ్వకుండా మనకి ఏం కావాలి, ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏం కావాలి, ఇలానే మాత్రమే ఉండాలి. మనకు వచ్చేలాగా ఇస్తే మన టోకెన్స్ అనేది వేస్ట్గా వృధా అయిపోతాయి. టోకెన్స్ని ఎప్పుడైనా మనం ఆప్టిమైజేషన్ చేసుకోవాలి. మనకు కావాల్సిన కంటెంట్ని ఇచ్చి మనం టోకెన్స్ అనేది యూజ్ చేసుకొని మనకు కావాల్సిన అవుట్పుట్ని తీసుకురావాలి. అవుట్పుట్ అనేది దీన్నే టోకెన్స్ అంటారు. టోకెన్స్ అనేది చాలామంది చాలా వేస్ట్గా యూజ్ చేస్తున్నారు. దీన్ని ఏం చేస్తారంటే, మీరు ఇచ్చే అవుట్పుట్ని మీరు ఇస్తారు కదా, ఇన్పుట్ ఇచ్చేటప్పుడు మీరు ఎల్ఎల్ఎం చార్జెప్ట్ కానీ ఇట్లో ఇస్తారు. అంటే నేను క్లౌడ్ యూజ్ చేస్తున్నాను, క్లౌడ్లో నాకు టోకెన్ ఆప్టిమైజేషన్ కావాలి, నేను కరెక్ట్ వేలో నాకు కరెక్ట్ సింటెక్స్ కావాలి అని ఇస్తారు. అది ఇస్తుంది. ఇచ్చిన తర్వాత దాన్ని డైరెక్ట్గా క్లౌడ్కి ఇస్తారు. క్లౌడ్కి ఇచ్చిన తర్వాత మనకు టోకెన్స్ సేవ్ అవుతాయి. మనం ముందు ఇస్తాం దాన్ని మనకున్నే దానికి ఇస్తాం. ఇచ్చిన తర్వాత మనకి కరెక్ట్ వేలో మనకి కంటెంట్ అంతా ఇస్తుంది. మనం తీసుకెళ్ళి క్లౌడ్కి ఇస్తాం. క్లౌడ్లో మనకి అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. అక్కడ మనం టోకెన్స్ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. కొత్తది ఫ్రీగా ఉండేటప్పుడు అన్లిమిటెడ్ అయినా ఏదైనా మన ప్రొవర్షన్ తీసుకున్నా మనకి టోకెన్స్ అనేది ఇస్తారు, మంత్లీ ఉంటాయనేసి. వాటిని కూడా మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది తీసుకోవాలి, వేస్ట్గా యూజ్ చేయకుండా. ఓకేనా, దీన్నే టోకెన్స్ అనేవి అంటారు. థ్యాంక్ యూ.